హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ఇన్ఫో. ఈరోజు వచ్చేసి మరి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి గూగుల్ ట్రెండ్స్ని యూస్ చేసి స్టాక్లో మూమెంటం అనేది అప్వర్డ్ వెళ్తుందా లేక మూమెంటం అనేది డౌన్వర్డ్ వెళ్తుందా అనేది ముందుగానే ఈజీగా ఫైండ్ అవుట్ చేసి ఎంట్రీ పొజిషన్ ఈజీగా తీసుకోవచ్చండి. దీని గురించి ముందుగా మీరు చేయాల్సింది గూగుల్లో వచ్చేసి గూగుల్ ట్రెండ్స్ అని టైప్ చేయాలి. గూగుల్ ట్రెండ్స్ టైప్ చేసి క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మీరు ఏదైనా కంపెనీ నేమ్ని టైప్ చేయండి. ఓకేనా? అసలు గూగుల్ ట్రెండ్స్ అంటే ఏమిటి, గూగుల్ ట్రెండ్కి స్టాక్ మార్కెట్కి ఉన్న సంబంధం ఏంటి, ఫస్ట్ దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. రానున్న రోజుల్లో మీకు ఫ్రీ ఇంట్రాడే టిప్స్ కూడా నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్దాం. గూగుల్ ట్రెండ్స్ అంటే ఏమిటి, అసలు గూగుల్ ట్రెండ్స్కి స్టాక్ మార్కెట్కి ఉన్న రిలేషన్ ఏంటి, దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మంచి కంపెనీ ఉంది, ఆ కంపెనీ గురించి సెర్చ్ చేయడం, మీకు ఆ కంపెనీ గురించి మీరు ఏం చేసినా ఆ డేటా అనేది ఆటోమేటిక్గా సేవ్ అయి ఉంటుంది. ఓకేనా? కంపెనీ యొక్క డేటా గురించి వెతకాలి అంటే మనం గూగుల్లో మ్యాక్సిమం మనం గూగుల్లోనే యూస్ చేసి ఆ డేటాని గ్యాదర్ చేయడానికి చూస్తుంటాం. ఓకేనా? ఇది మీ అందరికి తెలిసిందే కదా. అలా మనం గ్యాదర్ ఆ పర్టికులర్ డేలో అంటే ఏదైనా స్టాక్లో మూమెంటం వచ్చే ముందు రోజు ఆ పర్టికులర్ డేలో ఇంట్రెస్ట్ ఏ విధంగా పెరుగుతుంది అంటే ఆపరేటర్స్ స్టాక్లో ఎంట్రీ అవ్వబోతున్నారా లేదా అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు అనమాట. ఆపరేటర్స్ అంటే ఇప్పుడు ఎవరో కదండి, బిగ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. వాళ్ళు ఏం చేస్తారు, డేటా వాళ్ళైనా కూడా గూగుల్లో వెతకాల్సిందే. ఓకేనా? స్టాక్లో మూమెంటం రావాలి అంటే, స్టాక్ ప్రైస్లో మూమెంటం రావాలి అంటే ఆపరేటర్ తోటే ప్రైస్లో మూమెంటం వస్తుందండి. స్మాల్ ఇన్వెస్టర్స్ తోటి ప్రైస్లో మూమెంటం ఎక్కువగా రాదు. అదొకటి మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఓకేనా? చిన్న ఇన్వెస్టర్స్ ఎంత స్టాక్ని బై చేయగలరండి అంటే ఎన్ని షేర్స్ బై చేయగలరు ఒక రోజులో? 100, 200, 300. కానీ అది బిగ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కొన్ని లక్షల్లో బై చేస్తుంటారు. దానివల్ల మీకు ప్రైస్ అనేది ఇమ్మీడియట్ ఫ్లక్చువేషన్ అవుతుంది స్టాక్ ప్రైస్లో. అది మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఏదైనా కంపెనీలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఏదైనా స్టాక్లో మూమెంటం జరగబోతుంది అంటే ఆ కంపెనీ యొక్క మూమెంటం మీరు టుమారో మార్నింగ్, ఇప్పుడు ఈరోజు నేను చెప్తున్నాను కదా, రేపు మార్నింగ్ ఏం జరగబోతుంది అనేది ముందుగానే ఎస్టిమేట్ చేయవచ్చు. ఈ గూగుల్ ట్రెండ్ని యూస్ చేసి ముందుగానే మనం ఎస్టిమేట్ చేసి స్టాక్లో ఎంట్రీ పొజిషన్ ఈజీగా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు వచ్చేసి ఏదైనా ఒక కంపెనీ తీసుకుందామండి. ఈరోజు జరిగిన ట్రాన్సాక్షన్స్లో మీరు ఈరోజు మంచి స్టాక్ వచ్చేసి భారత్ ఫోర్జ్ అండి. ఈరోజు మంచి మూమెంటం ఇవ్వడం జరిగింది. అందు గురించి మీకు ఈ స్టాక్ని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చూడండి, దీన్ని ఏ విధంగా చూడాలి, ఏ విధంగా చెక్ చేయాలి. ఇక్కడ వచ్చేసి మీకు ఇక్కడ ఇండియా చూస్ చేసుకోవాలండి. ఓకే, డిఫాల్ట్గా ఆల్రెడీ నేను ఇండియా సెర్చ్ చేశాను. ఇది వచ్చేసి పాస్ట్ డే, ఎందుకంటే ఈరోజు అయిపోయింది కాబట్టి పాస్ట్ డే. మీరు మార్నింగ్ ఓపెన్ చేసి చూసినా అక్కడ మీకు పాస్ట్ డే కానీ ఇక్కడ పాస్ట్ 4 hours కానీ పాస్ట్ 1 hour కానీ మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా సెట్ చేసుకోండి. బట్ ఈరోజు ఇది కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే పాస్ట్ డే చూస్ చేశాను. ఓకేనా? పాస్ట్ డే చూస్ చేసి మీరు ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది, ఎప్పుడైనా ఇందులో మీకు ఇప్పుడు వచ్చేసి మూమెంటం ఇక్కడ ఇది ఎస్టర్డే June 3rd ఎస్టర్డే, నిన్న టైమింగ్ చూడండి. అక్కడ టైమింగ్ చూసిన 8:10 అలా చూడండి. మీకు ఐడియా రావడం గురించి చూస్తున్నాను. ఇక్కడ ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, ఈ కంపెనీ గురించి ఎవరు ఎంత పెద్దగా సెర్చ్ చేయలేదు, డేటా గురించి అంతగా ఎవరు సెర్చ్ చేయలేదు. ఎప్పుడైతే టైం అంటే మార్నింగ్ అవుతుందో అంటే ఆ స్టాక్ గురించి సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే చూడండి, ఇంట్రెస్ట్ పెరిగిందనమాట.
ఎవరైతే ఇన్వెస్టర్స్ కానీ ఎవరైనా ఈ కంపెనీ గురించి సెర్చ్ చేయడం కానీ వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ అనేది విపరీతంగా పెరిగింది. చూసారా, సడన్గా విపరీతంగా పెరిగింది, మళ్ళీ డౌన్ అయింది. ఓకేనా, చూడండి అక్కడ మీద మీరు టైం అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే టైం కీన్గా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే మీకు వచ్చేసి టైం ఎందుకు అబ్జర్వ్ చేయమని చెప్తున్నా అంటే మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూడండి ఎంత ఎంత ఇంట్రెస్ట్ పెరిగింది చూసారా, ఇక్కడ ఈ టైంలో ఎంత ఇంట్రెస్ట్ పెరిగింది చూసారా, సడన్గా అదే విధంగా ఫాల్ కూడా అయింది చూసారా. దీని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే మీ కంపెనీ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఈరోజు భారత్ ఫోర్జ్ కదా, మీ కంపెనీ చెప్తుంది భారత్ ఫోర్జ్. 9:15 తర్వాత ఇంట్రెస్ట్ తగ్గింది కాబట్టి మీరు చూడండి, ఇది మీకు 5 minutes బిఫోరే మీకు ఇక్కడ 9:38 అది 9:38 చూపిస్తుంది కదా, 9:38 టైం చూడండి మీరు, 9:38 10 ఇది చూడండి, ఇది మీకు ఇంట్రెస్ట్ వాళ్ళకి తగ్గిపోతుంది. ఇక్కడ చూడండి 9:22 నుంచి అంటే మీకు ఇందులో చూడండి 10 to 15 minutes బిఫోరే మీకు ఇందులో వచ్చేసి మీకు ఒక 10 to 15 minutes బిఫోరే మీకు ఇంటిమేట్ చేస్తుంది మార్కెట్ పడిపోతుందా లేకపోతే అంటే స్టాక్ ప్రైస్ పడిపోతుందా లేకపోతే స్టాక్ ప్రైస్ పెరుగుతుందా అనేది మీకు 10 to 15 minutes బిఫోరే ఇంటిమేట్ చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇక్కడ నేను టైం పెట్టి చూస్తున్నాను చూడండి 9:22 ఇక్కడ ప్రైస్ అనేది ఫాలో అవుతుంది చూసారా, ప్రైస్ అనేది ఫాలో అయింది చూసారా. 9:30 అయిపోయిన తర్వాత అంటే 15 minutes అంటే 10 to 15 minutes అని చెప్పాను కదా. ఇక్కడ నుంచి చూడండి 9:40 నుంచి మార్కెట్ ఫాలో అయింది చూసారా, 10 o'clock వరకు ఫాలో అవుతూనే ఉంది చూసారా, అబ్జర్వ్ చేశారా. ఇదే విధంగా చూడండి ఇక్కడ మార్కెట్ పెరిగినప్పుడు కూడా మీకు చూపిస్తుంది చూడండి, ఎప్పుడైతే 50 బిలో నుంచి మార్కెట్ డౌన్ ట్రెండ్ తీసుకున్నప్పుడు సెల్లింగ్ ప్రెజర్ అవుతుంది. అదేవిధంగా మీకు 20 అంటే ఇక్కడ వచ్చేసి 20 అబవ్ ఉన్నప్పుడు మీరు 20 అబవ్ నుంచి 50కి క్రాస్ అవుతున్నప్పుడు మీరు ఎంట్రీ తీసుకుంటే మ్యాక్సిమం మార్కెట్ ప్రైసెస్ పైకి వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా, చూడండి ఇక్కడ వచ్చేసి 11:46 మూమెంటం ఆల్రెడీ 50 దాటింది ఆల్మోస్ట్. ఓకేనా, ఇక్కడ 50 మూమెంటం ఇక్కడ 50 దాటింది. 50 దాటినప్పుడు చూడండి మీకు 10 minutes బిఫోర్ అని చెప్పాను కదా 11:46, ఇప్పుడు చూడండి 11:50 అయిపోయింది, 11:55 క్యాండిల్ చూడండి ఇక్కడ మూమెంటం ఎంత స్ట్రాంగ్ ఉంది, 11:54 11:46 ఇక్కడ మూమెంటం ఏ విధంగా స్ట్రాంగ్ ఉంది చూడండి. చూసారా, అదేవిధంగా ఇక్కడ మూమెంటం చూసారా 11:50 నుంచి మీకు ఎంత స్ట్రాంగ్ మూమెంటం వచ్చిందో. మీరు ఎక్కడైనా మీరు ఇక్కడ తీసుకున్నారనుకోండి, ఇక్కడ ఎంట్రీ ఇచ్చారనుకోండి ఎంత 707 747 అనుకుందాం, 747 అనుకుందాం, 40 రూపీస్ అంటే 39 రూపీస్ పెట్టుకుందాం అప్రాక్సిమేట్లీ మీకు 39 రూపీస్ ప్రాఫిట్ వచ్చేది, ఈజీగా వచ్చేది ప్రాఫిట్. ఓకేనా, ఈ విధంగా చూడండి మళ్ళీ మీకు సడన్గా మీకు మార్కెట్ ఫాలో అవ్వడం స్టార్ట్ అయింది చూసారా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది మీరు ఇందులో గూగుల్ ట్రెండ్స్లో వచ్చేసి 100కి టచ్ అయిందంటే మార్కెట్ అక్కడ నుంచి సెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, అదేవిధంగా మీకు ఇక్కడ 20 దగ్గర 20 అంటే 15 దగ్గర ఉన్నప్పుడు బయింగ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, అది మీరు అబ్జర్వ్ చేసుకొని మీరు ఇది వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్ మీరు అలవాటు చేసుకోండి. ఫస్ట్ స్టార్టింగ్లో మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది, ఇక్కడ నేను టైమింగ్స్ చూపించాను కదా, ఈ టైమింగ్స్ మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ టైమింగ్స్ నేను ఏవైతే చూస్తున్నానో అది మీరు అర్థం చేసుకున్న కొద్దీ మీకు అర్థమవుతూ ఉంటుంది. అంటే మీకు ఈ టైమింగ్ చూసుకొని ప్లస్ ఈ టైమింగ్ చూసుకున్నప్పుడు మీకు కొంచెం కన్ఫ్యూజన్ అనిపిస్తుంది. మీకు మీరు రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మీకు దీని గురించి అవగాహన ఈజీగా వస్తుంది. ఓకేనా, చూసారా ఇక్కడ నుంచి చూడండి మీరు ఇక్కడ నుంచి హెవీలీ ఫాల్ అయిందా 12:10 అంటే 12:20 12:25 చూడండి ఎంత హెవీలీ ఫాల్ అవుతుంది చూసారా.
ఈ విధంగా ఈజీగా ఫైండ్ అవుట్ చేసి మనము స్టాక్లో ఎంట్రీ పొజిషన్ తీసుకోవచ్చు అనమాట. సెల్లింగ్ సైడ్ కానీ ఐదర్ బయింగ్ సైడ్ కానీ. ఇంకా మీరు వేరే ఏ సెక్టర్ అనేది తీసుకోండి, మీకు క్లియర్గా అదే క్లియర్ ఇండికేషన్ ఇస్తుంది. అదాని ఎంటర్ప్రైజెస్ చూడండి, ఇక్కడ మీకు మూమెంటం ఎంత హెవీ బయింగ్ వచ్చింది చూసారా. ఇక చూడండి ఎంత హెవీలీ బయింగ్ స్టార్ట్ అయిందో చూసారా. 25 మీద మూమెంటం అంటే మీకు ఆల్రెడీ స్టాక్ ఓపెన్ అయ్యి సెల్లింగ్ వచ్చేసి మళ్ళీ 25 నుంచి మళ్ళీ బయింగ్ స్టార్ట్ అయింది చూసారా. ఇది హైయర్ హైస్ ఫామ్ చేస్తుంది చూడండి. హైయర్ హైస్ లోయర్ లో, ఇక్కడ హైయర్ హైస్ హైయర్ లోస్ ఈ విధంగా అనమాట. మూమెంటం అనేది పైకి ఉంది. ఓకేనా, ఇక్కడ చూడండి మూమెంటం పెరుగుతుంది చూడండి. ఓకేనా, 1226 అంటే ఇప్పుడు చూడండి 1236 అలా చూడండి. ఈ 1236 1230 నుంచి చూడండి 1235 కదా క్యాండిల్. ఇది చూడండి ఇక్కడ నుంచి ఎంత హెవీలీ బయింగ్ వచ్చిందో చూసారా. ఈ విధంగా మనం ఈజీగా ట్రెండ్ని ఐడెంటిఫై చేసి స్టాక్లో ఎంట్రీ పొజిషన్ తీసుకోవచ్చు. ఎప్పుడైతే 0 to 25 బిట్వీన్లో ఉండి పైకి మూమెంట్ 25 అబోవ్ వచ్చిందంటే మీకు 25 నుంచి 50 దాటింది అంటే మీకు హెవీలీ బయింగ్ పొజిషన్ వస్తున్నట్లు. ఓకేనా, హెవీలీ బయింగ్ ఇంట్రెస్ట్ వస్తున్నట్లు. ఓకేనా, చూడండి 100 ఎప్పుడైతే టచ్ అవుతుందో అక్కడ నుంచి సెల్లింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి. 100 టచ్ అయిందంటే అక్కడ నుంచి సెల్లింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ 50 బిలో అంటే 25-50కి వచ్చింది అనుకో మళ్ళీ అక్కడ నుంచి పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట. 25 టు, ఎందుకంటే స్ట్రాంగ్ మూమెంటం ఇచ్చింది ఆల్రెడీ. ఓకేనా, ఎందుకంటే ఇది స్ట్రాంగ్గా ఓపెన్ అయింది చూసారా. ఓపెన్ అవ్వడే చాలా స్ట్రాంగ్గా ఓపెన్ అయింది. మీరు చూడండి కావాలంటే మార్కెట్ ఇంట్రెస్ట్ పెరుగుతుందా. 916కి ఇంట్రెస్ట్ పెరిగిందా. 915కి అలా చూడండి. మార్కెట్ ఓపెన్ అయినాక చూడండి గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. ఓకేనా, గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి మార్కెట్ ఇంత పైకి రావడం జరిగింది అంటే గ్యాప్ అప్లో ఓపెన్ అయింది ప్లస్ ఇంత మూమెంటం ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ సెల్లింగ్ స్టార్ట్ అయింది. ఎందుకంటే సెల్లింగ్ ఎందుకు స్టార్ట్ అయింది, 100 టచ్ అయింది. అక్కడ నుంచి ఇంట్రెస్ట్ తగ్గింది చూసారా. ప్రాక్టీస్ చేయండి. ఇది వచ్చేసి మీరు ప్రాక్టీస్ చేసి మీకు అవగాహన వస్తుంది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా, సేమ్ అదే విధంగా మీరు ఎంత బ్యాక్ టెస్ట్ చేసుకొని ఎంత అనలైజ్ చేస్తే అంత ఐడియా వస్తుంది. మీరు చూడండి అశోక్ లీలాండ్ ఈ కంపెనీ మీరు అబ్జర్వ్ చేశారా. ఆల్మోస్ట్ 3 o'clock దగ్గర ఆల్మోస్ట్ మీకు మూమెంటం ఇచ్చేసింది. ఆల్మోస్ట్ 240 దగ్గర నుంచే మీకు ఇంట్రెస్ట్ పెరిగింది చూసారా. 258 ఇంట్రెస్ట్ విపరీతంగా పెరిగింది. సడన్గా పెరిగింది. 250 ఇంట్రెస్ట్ పెరుగుతూ పోతుంది. 250 అంటే 3 o'clock చూడండి. 3 o'clock నుంచి చూడండి ఎంత హెవీలీ బయింగ్ వచ్చిందో చూడండి. ఈ విధంగా గూగుల్ ట్రెండ్స్ని యూస్ చేసి మనం ట్రెండ్ని ముందుగానే ఫైండ్ అవుట్ చేసి స్టాక్లో ఈజీగా ఎంట్రీ పొజిషన్ తీసుకొని ప్రాఫిట్స్ గెయిన్ చేయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.